తిరుపతి నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ తాతయ్యకుంట గంగమ్మ ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ రవినాయుడు, తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు, జనసేన నగరాధ్యక్షులు రాజారెడ్డి తదితరులు హాజరయ్యారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మౌలిక వసతుల సౌకర్యాలను విస్తరించే దిశగా ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గంగమ్మ గుడి ఆవరణలో గంగమ్మ గుడిలో ఈఓ కార్యాలయము దాదాపు పాతబడింది. అది 15 లక్షల రూపాయల వరకు దానిపైన వెచ్చించి ఆ యొక్క కార్యక్రమాన్ని కొత్తగా రెన్యువేషన్ చేయడం, కొత్తగా కొంత నిర్మించడం, ఇవన్నిటిని కూడా నూతనంగా ఇక్కడ జరుగుతూ ఉంది. భక్తులకు ఇబ్బంది లేకుండా కొంచెం ఈ దారి కూడా స్పేస్ చేసి దానికి సరిపడే విధంగా దీన్ని కూడా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. ఇటు ఒక పక్క భక్తులకు ఇబ్బంది జరగకుండా, ఒక పక్క ఈఓ కార్యాలయము, చైర్మన్ కార్యాలయము అందరికి కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా నిర్మించడానికి అవసరం. ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఈరోజు కలిసి భూమి పూజ చేయడం జరిగిందనేసి కూడా గంగమ్మ గుడిలో తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశయ్య. ఈ రోజున గంగమ్మ గుడి యొక్క ఆఫీసు రెనోవేషన్కి కూటమి నాయకులు అందరము, అలాగే స్థానిక శాసనసభ్యులు మన ఆర్ని శ్రీనివాస్ గారు, మిగతా శాప్ చైర్మన్ రవినాయుడు గారు, ఈ గుడి చైర్మన్ అయినటువంటి మహేష్ యాదవ్ గారు, ఈవో గారు అందరం కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాదాపుగా 15 లక్షలకి ఈ రెనోవేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఈ కమిటీ అనేకమైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మీకు అందరికీ తెలుసు. ఇంకా భక్తుల సౌకర్యార్థం ఇంకా అనేకమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించే విధంగా కూడా ఈ బోర్డు తీసుకెళ్తా ఉందని తెలియజేస్తుంది. తాతయ్యకుంట గంగమ్మ దేవస్థానానికి సంబంధించి ఈ కమిటీ వేసిన తర్వాత బ్రహ్మాండంగా కూడా గంగ జాతరని మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా దాతల సహాయ సహకారాలతో ఏదైతే కార్యాలయ భవనానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం, అదేవిధంగా టీటీడీకి సంబంధించి కూడా కాంపౌండ్ వాళ్ళు ఇతరత్ర దీనికి సంబంధించి కూడా 2,50,00,000 కూడా టీటీడీ నిన్న కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకొని గతంలో కూడా గంగమ్మ దేవాలయానికి అనేక విధాలుగా కూడా టీటీడీ సహాయ సహకారాలు అందివ్వడం జరిగింది. ఇప్పుడు మరలా కూడా ఈ పెండింగ్ వర్క్లన్నీ కూడా కంప్లీట్ అయ్యేదానికి కూడా ఇవ్వడం ఈరోజు టీటీడీ పాలక వర్గానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎవరైతే ఈ బిల్డింగ్కి దాతలు ఎవరైతే ఇస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు వాళ్ళ ఇంటిల్లిపాటి కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకు మెండుగా ఉండాలని కూడా కోరుకుంటాం. శ్రీ తాతయ్యకుంట గంగమ్మ దేవస్థానం నందు మా పాలక మండలి ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు, అదేవిధంగా పైన చైర్మన్ ఛాంబర్ అన్నిటి కూడా ఒకే ఫ్లోర్లో పెట్టి కింద భక్తులకి సౌకర్యార్థం కింద ఆఫీస్ రూమ్లు అంతా కూడా తొలగించి, మనకి ఆలయం చాలా ఇరుగ్గా ఉంటుంది కాబట్టి భక్తులు తిరగడానికి కొంచెం విశాలంగా ఉండేదానికి కింద ఆఫీస్ రూమ్ అంతా తీసేసి పైనే ఈఓ ఆఫీసు, చైర్మన్ ఆఫీసు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే తీసుకురావడం జరుగుతుంది. ఇది కూడా దీనికి దాదాపు 17 లక్షల రూపాయలు దీనికి ఒక దాత దీనికి విరాళంగా ఇచ్చారు. ఆ దాత సహకారంతో ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్యక్రమం కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అదేవిధంగా పనబాక లక్ష్మి గారు, రవినాయుడు గారు, జేబీ శ్రీనివాస్ గారు, కూటమి నాయకులందరి చేతుల మీదుగా ఈరోజు భూమి పూజ చేసుకొని ఈరోజు చేయడం జరిగింది. ఇది కూడా 3 నెలల్లోనే ఇది ఆఫీస్ అంతా కూడా పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. త్వరలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా పాలక మండలి తరపున మేము ఆలయంలో చేపడుతున్నామని కూడా తెలియజేస్తున్నాం. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై గంగమ్మ తల్లి.